బోరుగడ్డ అనిల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు? రేపు అంటే మంగళవారం 11వ తారీఖు కోర్టు నుంచి ఇచ్చినటువంటి బెయిల్ గడువు పూర్తి కాబోతుంది. రేపు ఆయన జైల్లో హాజరు కావాల్సినటువంటి పరిస్థితి. అయితే రీసెంట్గా ఆయన అంటే వస్తున్నటువంటి వార్తలు మనం కూడా చూస్తున్నాం. ఆయన అక్కడి నుంచి పరారైపోయాడు, ఒక ఫేక్ లెటర్ పెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి. సో దానికి సంబంధించి ఆయన ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఒకసారి ఆయన పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నారా లేదంటే ఇంకా ఏదో ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి వెళ్ళాం. అందరికీ నమస్కారం. నేను మీ బోరుగడ్డ అనిల్ కుమార్. గత 4 నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తా ఉన్నారు. ఫిబ్రవరి 14వ తారీఖు ఇంటర్మ్ బెయిల్ మీద నేను బయటికి రావడం జరిగింది. ఇది వివరణ ఎందుకంటే గత రాత్రి నుంచి ఇవాళ నాకు అనంతపురం బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనిన కుట్ర ఇది. దళితున్న నన్ను చిత్రహింసలు పెట్టారు. 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలులో. నా వెన్నుపూస L4 బోన్ ఫ్రాక్చర్ అయింది. నా టెస్టిస్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది గుట్కాలతో తనటం వల్ల. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వారు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికని కోర్టు వారికి సబ్మిట్ చేశాం, హైకోర్టు వారికి. ఈ పరిస్థితుల్లో మా తల్లి అనారోగ్యానికి గురైపోయి డయాలసిస్ చేసి యాంజియోగ్రామ్ చేసిన సెట్ కాని పరిస్థితుల్లో ఆమెకి సర్జరీ చేశారు. 16వ తారీఖు 17వ తారీఖులో సర్జరీ జరిగింది. 14వ తారీఖు నేను ఇంటర్మ్ బెయిల్ మీద రావడం జరిగింది. చెన్నైలో అపోలో హాస్పిటల్లో నా కన్న తల్లికి సర్జరీ జరిగిన మాట హైకోర్టు వారికి మేము చెప్పాము. హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు. రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర. నా తల్లికి సర్జరీ జరిగింది. 14వ తారీఖు రిలీజ్ అయ్యాను. నేను 28వ తారీఖు వరకు నేను నా తల్లి గారితో ఉండి 28వ తారీఖున నేను సెంట్రల్ ప్రిజన్ లో ఎక్స్టెన్షన్ బెయిల్ కేసు రాకపోతే సెంట్రల్ ప్రిజన్ లో నేను 4:45 కల్లా నాకు ఇచ్చిన టైం పరిధిలో కోర్టు వారిని గౌరవించి నేను సరెండర్ అవడం జరిగింది. ఆ క్రమంలో మళ్ళీ వెంటనే మరుసటి రోజు నాకు మళ్ళీ ఇంటర్మ్ బెయిల్ రావడం జరిగింది. 3వ తారీఖు నేను రిలీజ్ అయ్యాను. 1వ తారీఖు ఇంటర్మ్ బెయిల్ ఇస్తే 3వ తారీఖు రిలీజ్ అయ్యాను. ఆదివారం కావడంతో అక్కడ స్టాఫ్ కొరత ప్లస్ షూరిటీస్ సరిపోలేదని చెప్పడంతో ఈ క్రమంలో నా తల్లిని నేను ఒక్కడనే కొడుకుని నేనే చూసుకోవాలండి. 5 చెల్లెలు ఉన్నారు, వాళ్ళంతా చదువుకున్నారు, పెళ్లిళ్ళు చేసుకొని సెటిల్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు నా కన్న తల్లికి తండ్రి లేడు, చనిపోయారు. నా తండ్రి చనిపోయారు. ఈ పరిస్థితుల్లో ఇంటర్మ్ బెయిల్ రాకుండా చేసి ఇది ఒకటి ఫస్ట్ ఎన్నో ఇంకా చాలాసేపు మాట్లాడారు. ఒక్కొక్క దానికి సమాధానం చెప్తాం. ఫస్ట్ బోరుగడ్డ అనిల్ గారికి దళిత కార్డు అనేది బాగా ఉపయోగపడుతుంది. ఆ దళిత కార్డు లేకపోతే ఆయన ఏం మాట్లాడలేరు. ఏమైనా సరే ఏం చేసినా సరే చెల్లుతుంది. ఎవరినైనా చంపేస్తాననొచ్చు, మర్డర్ చేస్తాననొచ్చు, మానభంగం చేస్తాననొచ్చు, జస్ట్ ఆదేశాలు ఇస్తే లేపేస్తాననొచ్చు. అలాంటిది దళిత కార్డు దానికైతే ఉపయోగపడదు. ఎదుటి వ్యక్తులు ఏమనంటే మాత్రం ఎదుటి వ్యక్తులు కేసు పెడితే ఆ దళిత కార్డు పనికొస్తుంది. ఇక ఆయన ఎంత అంటే నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను, నన్ను కొట్టేశారు, ఇది చేశారని. అసలు మీలాంటి వ్యక్తుల్ని సమాజంలో ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? గత 5 ఏళ్లుగా మీరు మాట్లాడినటువంటి భాషకు సంబంధించి మీరు ఒకసారి విని మీ తల్లికి లేదా మీ భార్యకి, మీ పిల్లలకి లేదంటే మీ చెల్లెళ్ళకు మీరు అన్నారు కాబట్టి ఒకసారి వినిపించి ఇది యాక్సెప్ట్ చేస్తారా? ఇదే మాటలు మిమ్మల్ని అంటే, ఇదే మాటలు మీ కుటుంబాన్ని అంటే, మీ భార్యని, మీ తల్లిని, మీ పిల్లల్ని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకుని చూడండి. లేదా పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి విజువల్స్ని మీరు పెట్టుకుని మిమ్మల్ని అంటుంటే మీరు ఎలా ఫీల్ అవుతారన్నది యాక్సెప్ట్ చేసి చూడండి. ఇకపోతే తల్లి చాలా ఇబ్బందుల్లో ఉంది. మరి ఎదుటివారి తల్లులను అన్నప్పుడు ఆ బాధ మీకు కలగట్లేదా బోరుగడ్డ అనిల్ గారు? అంటే ఎంత దారుణమైనటువంటి భాష, ఎంత అత్యంత హీనమైనటువంటి భాష. మీరు అధికార మదంతో మీరు మాట్లాడినటువంటి భాషని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఆ తల్లి బాగుండాలని కోరుకుందాం. ఆ తల్లి బాగుంటే కనుక ఈ వాయిస్లో ఒకసారి వినే ఉంటారు. నాకు తెలిసి విన్నారు కాబట్టి ఆవిడ అలా అయిపోయారేమో. నిజంగా మీ మాటలకి మీరు అంటే ఇలాంటి కొడుకుని కన్నానా అని చెప్పి ఆవిడ బాధపడిందేమో. అందుకే ఆవిడ పరిస్థితి నిజంగా మిమ్మల్ని మీలాంటి కొడుకుని ఏమీ చేయలేక, ఇలాంటి సమాజంలో ఇలాంటి కొడుకుని ఉండలేక ఆవిడకి హెల్త్ అలా ఇబ్బంది కంటే మెంటల్గా అలా తెచ్చేసుకున్నారేమో. అలా ఉంది మీ పరిస్థితి. మీరు మాట్లాడేటువంటి భాష మీ తల్లి అంటే నిజంగానే యాక్సెప్ట్ అలా బెయిల్ ఇచ్చారా లేదా అని పక్కన పెడదాం. ఇవ్వాలి, లేదంటే ఆయన చూసుకోవాలి. అంటే ఎదుటి వాళ్ళకి కుటుంబాలు ఉండవా? ఎదుటి వాళ్ళు మనుషులు కాదా? ఎదుటి వాళ్ళకి జీవితాలు ఉండవా? వాళ్ళు అత్యంత హీనంగా, అత్యంత దారుణంగా మీరు లేపేస్తాను, రేపులు చేసేస్తాను, మటలు చేస్తాను అంటే చేపించేసుకుని చేసుకోవాలా? మిమ్మల్ని జాగ్రత్తగా పూజించాలా? రోడ్ల మీద మేపుతూ మిమ్మల్ని మీలాంటి వ్యక్తుల్ని తన్నకుండా లేదా కూర్చోబెట్టి మేపాలా? పోలీస్ స్టేషన్లో పరుపులేసి బిర్యానీలు పెట్టించి మేపాలా?
ఆలోచించాలి. ప్రతి దానికి దళిత కార్డు ఎందుకు వస్తుంది? ఇదొకటి మిమ్మల్ని తప్పుకోవడానికి మీరు వాడుకునేటువంటి ఒక అస్త్రంగా భావిస్తున్నారా? దానికోసం మీ దళితుల కోసం మీరు ఏం చేశారనేది మీరు ఆలోచించుకున్నారా? ఇంకేమన్నారో ఒకసారి దానికి శత విధాల ప్రయత్నాలు చేశారు. కానీ హైకోర్టు మీద ఉన్నతమైన న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది మాకు. ఇప్పుడు కొత్తగా కావించింది ఏంటంటే నేను ఏదో ఫేక్ సర్టిఫికేట్. నేను అసలు ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానండి? నేను సెంట్రల్ ప్రిజన్ లో ఉన్నాను, నేను జైల్లో ఉన్నాను. మెడికల్ సర్టిఫికేట్స్ మొత్తం మా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు కోర్టుకి. కోర్టు వారు దాన్ని చూసి నాకు ఇంటర్మ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. మా కన్న తల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగింది, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. కాబట్టి ఇక్కడ మనోడు 2 విధాలు చెప్పాడు. ఇందాకేం చెప్పాడు? ఆయన ఫస్ట్ వాళ్ళ మదర్కి డయాలసిస్ జరిగింది 17-18 తారీఖుల్లో అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడేం చెప్తున్నారు? ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది అంటే వెంటనే 2 జరుగుతాయా? ఎవరైనా చేస్తారా? ఒకసారి సరే చేశారు అంటే దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేయాలిగా. ఇంకేమన్నారు? కన్న తల్లి గారి దాని మీద నాకు ఇంటర్మ్ బెయిల్ వచ్చింది. కన్న తల్లిని చూసుకునేది నేను. కోర్టుని గౌరవించాను, అమితంగా గౌరవిస్తాం. ప్రాణం పోయినా వెనుతిరిగే ప్రసక్తి లేదు. కోర్టులకే, కోర్టు మాటలకే, కోర్టు న్యాయమూర్తుల మాటలకే కట్టుబడి ఉంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడుగా, దళితుడుగా. మధ్యలో అంబేద్కర్ గారు ఎందుకు వస్తున్నారు? అంబేద్కర్ గారు చెప్పారా ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టేసేయి, లేదంటే కోర్టు చెప్పిందా? కోర్టుని గౌరవించడం అంటే కోర్టు చెప్పినటువంటి రాజ్యాంగం ప్రకారం నువ్వు నడుచుకున్నావా? ఏ రోజన్నా నడిచావా? ఒక్క మాట దానికి సంబంధించి నీ దాంట్లో వచ్చిందా? అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయచ్చు, ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని బెదిరించేయచ్చు, ఇష్టం వచ్చినట్టు నీకు ఏది కావాలంటే అది చేసేయచ్చు. కోర్టు మీద మాత్రం గౌరవం ఉండాలి. కోర్టు నీకు ఇచ్చిందా? లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకు ఇచ్చారా? దాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మీరు వాడేసుకోవచ్చు, కొట్టేయచ్చు, చంపేయచ్చు, రేపులు చేసేస్తాను, మటలు చేసేస్తాను అంటే దానికి అంబేద్కర్ గారి మీద మళ్ళీ ఎందుకు? ఆయన పేరు, అంత మహనీయుడి పేరు ఎందుకు? అసలు ఆ పేరుని ఉచ్చరించడానికి కూడా నీ నోటితో అర్హుడు కాదని నేను అనుకోవాలి. నేను డెఫినెట్గా నేనే చాలామంది అనుకుంటున్నారు అన్నమాట. ఎందుకు ఆయన అంత మహనీయుడి పేరు నీ నోటి వెంట రావటం ఏంటి? నేను ఒక లా చేసిన స్టూడెంట్ గా నేను మీకు అందరికి విన్నవించుకుంటున్నా ఒకటే, నన్ను ఇబ్బంది పెట్టి నా బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్ గా జైల్లో ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తాం. నిన్ను బెయిల్ రాకుండా లేదంటే కూటమి ప్రభుత్వం చేయని, పవన్ కళ్యాణ్ గారు చేయని, లోకేష్ గారిని చేయని, చంద్రబాబు గారు చేయని, ఎవరైనా సరే చెయ్యాలి. మీలాంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదు. మీలాంటి వ్యక్తుల వల్ల గొడవలు జరిగే సందర్భం కావచ్చు. నిజంగా చెప్పాలంటే మీరు దేశద్రోహులు లాంటి వ్యక్తులు. మీరు కానీ పోసాని కృష్ణమురళి కానీ ఇద్దరు కూడా దేశద్రోహులతో సమానంగా మిమ్మల్ని ఉంచాలి. ఎందుకంటే సమాజంలో గొడవలు ప్రేరేపించడం కోసం, ఒక వర్గాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం కోసం మీలాంటి వ్యక్తులు పనిచేస్తున్నారు. ఎవరో ఇచ్చేటువంటి తాయిలాలకో లేదంటే ఆ వ్యక్తి అధికారం కోసం మీరు చేసేటువంటి కక్కుర్తి పనుల్లో ఇలాంటివి. సో మీలాంటి వ్యక్తులు డెఫినెట్గా సమాజంలో ఉండటానికి వీల్లేదు. మీలాంటి వ్యక్తులు జైల్లోనే ఉండాలి. జైలు నుంచి బెయిల్ కాదు కదా. ఇంకొకటి, మీరు జీవితాంతం జైల్లో ఉన్నా సరే మీకు బుద్ధి వచ్చే పరిస్థితి అయితే కనిపించలేదు. ఇప్పటికీ మీరు జైల్లోనే ఉండి బయటకు వచ్చారు కాబట్టి మేము వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా బుద్ధి రాలేదనే అనిపిస్తూ ఉంది. సో మీకు బయటకు వచ్చినా కూడా మీరు మళ్ళీ ఇదే తరహా, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే ఈ వ్యక్తి అరాచకాలు సృష్టించేసేవాళ్ళు. ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. పోసాని కావచ్చు, ఇంకా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అనేక బ్యాచ్ అందరూ కూడా అసలు ఎంత దారుణంగా మనుషుల్ని రోడ్ల మీద చంపేసి, నరికేసి, ఇష్టం వచ్చినట్టు చేసేసినా కూడా, రేపులు చేసేసినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అంతేగా ఎంతోమంది డోర్ డెలివరీలు చేసి దళితులను చంపేసినటువంటి ఎమ్మెల్సీలను పక్కన పెట్టుకుని కూర్చున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా చూద్దాం ఏం చెప్పారు. నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు ఏమైనా, నా కుటుంబానికి ఏమైనా దానికి కారణం నారా లోకేషే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మరొకసారి తెలియజేస్తూ, నేను ఇంటర్మ్ బెయిల్ మీద ఉన్నాను. నా కన్న తల్లిని చూసేవాళ్ళు ఎవరు లేరండి, మాకు దిక్కెవరు లేరు. మీకు కంప్లీట్ గా చెప్పాలంటే మీకు ఒకటి అర్థం కావట్లా. ఇది ఒక సాకుగా చూడాలి. పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఏదన్నా జరిగితే వాళ్ళ మీద తోసేయాలి అని చెప్పి బెయిల్ మీద బయటకు వచ్చి ఏదన్నా దాడి చేయించుకుని, అతనే చేయించుకుని, లేదా వైసీపీ చేయించుకుని, వైసీపీ ఇతను ఉంటే ఇబ్బందికర పరిస్థితులే. ఇలాంటి వ్యక్తుల వల్ల వైసీపీ అధికారం కోల్పోయింది. ఇతని ఏదన్నా చేసి దాన్ని మళ్ళీ టీడీపీ మీద, జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద వేసేసే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. ఇతని వ్యక్తులు అదే అలుసుగా ఏమన్నా అవకాశాలను కదా, లేకపోతే అలాంటి ఆలోచనలు వైసీపీకి ఇస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇప్పుడే మాకు దిక్కు,
జగన్మోహన్ రెడ్డి గారే ఏదైనా కన్న తండ్రి అయినా తల్లి అయినా బెయిల్ రాకుండా 111కి కారణం నారా లోకేషే. దక్కు జగన్మోహన్ రెడ్డి గారే ఏదైనా కన్న తండ్రి అయినా తల్లి అయినా వైఎస్ఆర్సీపీ చాలా క్లియర్గా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే ఉన్నాడు, వైసీపీ ఇప్పుడు ఈయనని కాదు మాకు సంబంధం లేదని చెప్తుంది, కానీ ఈయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. సజ్జలు కావచ్చు, అందరూ కావచ్చు, ఎస్ నా వెనకాలే ఉన్నారు, నాకు దేవుడు అని. పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి లాంటి వ్యక్తి కాబట్టి గతంలో జరిగిన పరిణామాలకి ఇప్పుడు జరిగిన పరిణామాలకి మీరు చూస్తా ఉన్నారు. ఎవరెవరిని ఎంతమందిని తీసుకెళ్లి లోపలేస్తున్నారు. దయచేసి కోర్టు మీద అమితమైన గౌరవం ఉంది, నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నేను వీడియో రిలీజ్ చేస్తాను. తప్పుడు ఆరోపణలు అంట. ఒక్కసారి నేను గతంలో బోరిగడ్డ అనిల్ గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇది బోరిగడ్డ అనిల్ గనక వింటే మరి యాక్సెప్ట్ చేస్తాడా ఏంటనేది కూడా ఒకసారి వినండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినంత వరకు 3 రాజధానులకి స్టాండ్ అయి ఉన్నారు. త్వరలోనే 3 రాజధానుల బిల్లు పాస్. రానా కొడకారా వైజాగ్ రా, నిన్ను అక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్ కి నీ కథ తేల్చకపోతే నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు. వెయిటింగ్ నా కొడక రా, చూసుకుంటాం. మళ్ళా నీ ఫ్యాన్స్ వస్తారా, ఎవరు వస్తారా, ఎవరైనా అంటా ఉన్నారు 2024లో పీకే గారు సీఎం అయితే నా కొడక సీఎం నువ్వు అవ్వాలా, నేను ఆల్రెడీ చెప్పా. అంటే వినటానికి కూడా చాలా దారుణంగా ఉంటాయి, కానీ ఇదనమాట. ఇలాంటి నాయకుడు ఒకవేళ మళ్ళీ ఇంకోసారి 2024లో వస్తే ఏం చేసేవాడు అన్నది జనాలు ఆలోచించుకోండి. ఇంకా కోర్టు మీద నమ్మకం ఉంది, కోర్టు మీద ఉంది అన్నారు కదా. కోర్టు మీద నమ్మకం అందరికీ ఉంది కాబట్టి, ఆ నమ్మకం ఈరోజు నిజం చేసింది కాబట్టి నీలాంటి వ్యక్తులు జైల్లో ఉన్నారు, నీలాంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదని చెప్పి చట్టాలు చాలా బలంగా మీ మీద అమలు పరచడానికి సిద్ధమవుతున్నాయి అనేది ఆలోచించాలి. నిజంగా కోర్టు బలంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వ్యక్తులు బయట ఉండకూడదు అనుకోవాలి. ఏదైతే సాకు చెప్పి నువ్వు బయటకు వచ్చావో, మీ అమ్మగారి పేరు ఇంకోటి మీద కావచ్చు, మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతుంది. ఇతనికి సంబంధించినటువంటి ఏదైతే బోరుగడ్డ అనిల్కి సంబంధించినటువంటి సబ్మిట్ చేశాడో దానికి పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసిందట. అతనికి సంబంధించి గత 4 నెలలుగా కూటమి ప్రభుత్వం మీద అంటే ఇతను పెట్టినటువంటి బెయిల్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అదంతా కూడా ఒకసారి వెరిఫై చేసుకోవడానికి అటు అపోలో హాస్పిటల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలని, అలాగే ఏదైతే హాస్పిటల్ పేరు చెప్పాడో దానికి సంబంధించి అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా క్లియర్గా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక టీమ్గా ఏర్పడి అటు బోరిగడ్డ అనిల్కి సంబంధించినటువంటి ఇష్యూని, అతను ఇచ్చినటువంటి సర్టిఫికెట్లను కోర్టుకి సబ్మిట్ చేయాలనే ఉద్దేశంతో చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి వ్యక్తుల్ని మాత్రం ఎంకరేజ్ చేసిన వాళ్ళని, అతను ఏం చేయమంటే అది చేయడానికి సిద్ధపడిన వాళ్ళని కూడా చాలా సమాజానికి దూరంగానే ఉంచాలి. ఎవరు ఏం చేయమంటే అది చేసేస్తాయి, లేదంటే ఇతనికి అనిపించింది చేసిన సమాజం చాలా ఇబ్బంది పడుతుంది. సమాజంలో గొడవలు చెలరేగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అవతని వ్యక్తి చంపేయమంటే ఇతను చంపేసినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అతను అన్నాడు కాబట్టి మా అన్న నా తండ్రి అని చెప్తున్నటువంటి బోరిగడ్డ అనిల్ అతను ఏం చెప్తే చేసేలానే ఉన్నాడు. సో ఇతను లాంటి వ్యక్తి సమాజంలో ఉండకూడదనే కోరుకుందాం.